ఇప్పుడు రోమ్లో ఉన్న కొలోసియం దగ్గరకు వచ్చాము. కొలోసియం మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ గ్లాడియేటర్, మీరు గ్లాడియేటర్ మూవీ చూసే ఉంటారు. ఇట్ ఈస్ వెరీ బిగ్ మూవీ. దాంట్లో ఇది ఒక స్టేడియం టైప్లో ఉండేది. ఆ స్టేడియంలో ఒక వార్ జోన్, అంటే ఫైటింగ్, గ్లాడియేటర్స్ ఫైటింగ్, అట్లా ఒకళ్ళనొకళ్ళు కిల్లింగ్ దీంతో ఇన్స్టింక్ట్ తోటి మొత్తము అప్పుడున్న కింగ్స్ వాళ్ళు కండక్ట్ చేసేటోళ్ళు గేమ్స్ లాగా, కిల్లింగ్ గేమ్స్ అవి. సో దానికి సంబంధించిన కొలోసియం ఇది. ప్రిటీ ఓల్డ్ వన్, వెరీ హిస్టారికల్. వెరీ గ్లాడ్ ఇక్కడికి వచ్చి చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. లెట్స్ గో అండ్ సీ ఇన్సైడ్. ఇప్పుడు కొలోసియం లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల కంప్లీట్ సర్క్యులర్ స్టేడియం లాగా ఉంటుంది కదా, దాని లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యి అసలు గ్లాడియేటర్ ఫైట్స్ అవన్నీ ఎట్లా జరిగాయో ఒకసారి చూద్దాం లోపలికి. వన్ ఇంపార్టెంట్ టిప్ అండి, ఇక్కడ అందరూ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఎంట్రీ టికెట్ కొలోసియంకి ప్యాలంటీన్ రెండు ఉంటాయి సేమ్ లొకేషన్లోనే. ఆ రెండింటికి కలిపి ఎంట్రీ టికెట్ ఇస్ £60. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు టైమింగ్ అలొకేట్ చేస్తారు. కొలోసియంకి మాత్రము మీరు జస్ట్ 15 minutes బిఫోర్ కొలోసియంకి వెళ్ళాలి. అంతకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు రానియరు. మీరు ఆ టైం దాటిన తర్వాత కూడా దెర్ ఈస్ ఆఫ్ నో యూస్, యూ గోయింగ్ టు లూజ్ ద టికెట్ వాల్యూ. సో మేక్ షూర్ దట్ యూ ఫాలో ద టైమింగ్ వెరీ వెల్. అండ్ దాన్ని బట్టి కొలోసియం టూర్ ఎంజాయ్ చేయండి. ఈ టికెట్ ప్రైస్ 60 అని చెప్పాను కదా, అది ఇద్దరికండి. ఇట్స్ ఫర్ 2 adults. ఒక 1 personకి అయితే £30. Guys, in here. Imagine the Colosseum has a cake. This is only a slice of it, divided in 3 parts. On the ground area, we're going to see it. కొలోసియంస్ కట్టిన స్టోన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్. ఇప్పుడు కొలోసియంలో యాంఫీ థియేటర్ ఉండేది, దాంట్లో ఉన్న స్టాచ్యూస్ ఇవి.
అప్పుడు యూజ్ చేసిన పాటరీ ఇది. మొత్తం కొలోసియం లోపల కింద ఇలాగుంది. సో ఇక్కడంతా గ్లాడియేటర్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి కదా. రోమన్ కల్చర్లో ఇది ఒక పెద్ద మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. కింగ్స్ వచ్చి హాయిగా ఇక్కడ గ్లాడియేటర్ ఫైట్స్ జరుగుతూ ఉంటే పైన కూర్చొని వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారట. సో గ్లాడియేటర్ ఫైట్స్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ద పీపుల్, యానిమల్స్ తోటి వాటితో కూడా ఫైట్స్ ఉంటాయట. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మనం బుల్ ఫైట్స్ చూస్తున్నాము. సో అదే విధంగా సో ఇది ఆల్మోస్ట్ 1700-1800 years బ్యాక్ కట్టిన మాన్యుమెంట్, వన్ ఆఫ్ ది వరల్డ్ వండర్ టు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వ్యూ ఇది. ఇది యాక్చువల్గా 3rd లెవెల్ నుండి మేము చూసాము. వాట్ ఏ ఎలిగెంట్ వ్యూ. గ్లాడియేటర్ ఫైట్స్కి వెళ్దామా? చూసావా అసలు మొత్తానికైతే కొలోసియం చాలా బాగుంది చూడండి. చాలా బాగుంది చూడడానికి. సో చెప్పు ఏమనుకుంటున్నావు? అంత చాలా బాగుంది చూడడానికి. చాలా హిస్టారికల్ ప్లేస్ లా ఉంది. లైక్ 2000 years బ్యాక్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడడానికి స్టేడియం ఉంది కానీ సెంటర్ పాయింట్ ఎక్కడ అంటే ఫైట్స్ అన్నవి ఎక్కడ చేశారు అన్నదే కనబడట్లేదు.
అవి ఈ గ్లాడియేటర్ ఫైట్స్ అంటే అదే ఇప్పుడు నువ్వు సెంటర్లో చూడు, ఇప్పుడు కింద బ్యాక్ చూస్తున్నారు కదా, ఆ సెంటర్లో మొత్తము హౌజెస్ లాగా ఉంటాయి. హౌజెస్లోనే యానిమల్స్ తిరుగుతూ వాటిని అటాక్ చేస్తూ ఉంటారు. సో అదే సెంటర్ పాయింట్ బేసిక్గా. విత్ ఇన్ ద హౌసెస్ గ్లాడియేటర్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకరు యానిమల్స్ మనుషుల్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాయి, మనుషులు యానిమల్స్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అలాగే మనుషుల మధ్యలో కూడా ఈ గ్లాడియేటర్ ఫైట్స్ ఉంటాయి. అవి మొత్తం చూసి ఇప్పుడు సర్కిల్ మోడ్లో అంతా కూర్చొని ఆడియన్స్ అదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అది దాని బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఈ కొలోసియం. అంటే పీపుల్ చనిపోతారా? అంటే చనిపోతారు. ఫైట్స్ గ్లాడియేటర్ చేస్తున్నప్పుడు. ఫైట్స్ అంటేనే పీపుల్ చంపేస్తారు. బట్ దట్ ఈస్ బ్యాడ్ కదా పాపం. మరి అప్పుడు కింగ్ ఎరాలో అలాగే ఉంటుంది కదా. రోమన్ కల్చర్లో గ్లాడియేటర్ ఫైట్స్ అనేది చాలా పాపులర్ ఈవెంట్స్, అవి గేమ్స్. యా అర్థమైందా? అర్థమైంది. యా Gift shop. Niet uit? Kom maar weer terug. నాకు ఒక ఫోటో తీ. ఇప్పుడు ప్యాలెంటినోకి వెళ్తున్నాము. ప్యాలెంటినో ఇస్ పార్ట్ ఆఫ్ కొలోసియం అన్నమాట. మరి అసలు దాని గురించి నాకు అంత తెలీదు. వెళ్ళిన తర్వాత తెలుసుకొని చూద్దాం అసలు ఏంటి. ప్యాలెంటినో ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ గేట్.
ఇదే ప్యాలెంటీనో. యాక్చువల్గా ప్యాలెంటీనో ఇస్ నథింగ్ బట్ ఒక మ్యూజియం ఇది. di grandioso complesso tecnico. Il nuovo palazzo è composto di una parte residenziale, quella monumentale, e una parte più di rappresentanza, la cosiddetta domus clave, dove attorno ad un pedestino con una fontana monumentale si aprivano gli ambienti dell'Aula Regia, il luogo delle udienze. ఈ కైండ్ ఆఫ్ ప్యాలెస్ కూడా అంటున్నారు ప్యాలెంటీనో అని. సో ఇక్కడంతా అప్పుడు కింగ్స్ ఉన్నప్పుడు ప్యాలెస్ ఉండేది, ఇప్పుడు రూయిన్స్ అయ్యాయి. చూశారు కదా, రోమ్లో ఉన్న ఒక అందమైన మాన్యుమెంట్ కొలోసియం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. అసలు ఇలాంటి రోమ్ అందాల్ని ఇంకా మేము ముందుకు తీసుకురావాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము. సో మీరు ఈ వీడియో ఎంతో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ ఇటలీ వీడియో.